హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే మనం మా అమ్మ చేతి రెసిపీ అన్నమాట. చల్ల చక్రాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మన ఇంట్లో పెరుగులు ఎక్కువ ఉన్నా ఇది చేసుకోవచ్చు అండ్ ఈజీగా అయిపోయే పిండి వంట అన్నమాట. సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే మనం పుల్లని పెరుగు తీసుకోవాలి. ఒకవేళ పెరుగు పుల్లగా లేకపోతే ముందు రోజు నైట్ బయట పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ కి పుల్లగా అవుతుంది కదా, దానిలో మీగడ ఉంచేసి మనం చిలుక్కోవాలన్నమాట. అంటే మజ్జిగలాగా చేసుకోవాలి. ఒకవేళ మీగడ లేకపోతే వెన్న కూడా తీసుకోవచ్చు. సో అలా చిలుక్కున్న పెరుగు మజ్జిగ మొత్తం ఒక దానిలోకి తీసుకుని ఇలా సాల్ట్ వేసుకోవాలి, సరిపడా సాల్ట్. ఇక్కడ ఏంటంటే ఏవి కొలతలు ఉండవు, అన్నీ సుమారే అనమాట. సో అలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి మన నోటికి ఉప్పు తెలుస్తుంది అంటే ఉప్పు సరిపోయినట్టు అనమాట. సో అలా సాల్ట్ చూసుకున్న తర్వాత ఈ మజ్జిగ అనేది నేను చూపిస్తున్నాను కదా, ఆ కన్సిస్టెన్సీలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తగినంత కారం, మీరు ఘాటు ఎక్కువ తింటే ఎక్కువ కారం వేసుకోవచ్చు, తక్కువ ఘాటు తింటాము అనుకుంటే తక్కువ కారం వేసుకోవచ్చు. ఏదైనా మనం తినేదాన్ని బట్టి ఇలా కారం వేసుకుని మొత్తం అంతా కారం ఉండలు లేకుండా మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే మేము మా ఇంట్లో తినే ఘాటుకి తగ్గట్టు మేము కారం వేసుకున్నాము. అండ్ ఈ కారం ఉండలు లేకుండా కలుపుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు బియ్యం పిండి వేసుకోవాలి. ఈ బియ్యం పిండి అనేది బయట ప్యాకెట్స్ కంటే కూడా మనం తడి బియ్యం ఆడిచ్చిన పిండి ఉంటుంది కదా, అదైతే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో దీనికి బియ్యం పిండి అయితే చాలా పడుతుంది. అంటే ఇది కూడా సుమారే, దేనికి లెక్క ఉండదు. ముద్ద కన్సిస్టెన్సీ అయ్యేంత వరకు మనం అలా బియ్యం పిండి వేసుకొని మొత్తం నీట్గా కలుపుకోవాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ముద్ద చేస్తుంటే అది ముద్ద అవుతుంది. అలాని బాగా గట్టిగా అవ్వకూడదు, అలాని బాగా పల్చగా కూడా అవ్వకూడదు, నేను చూపిస్తున్నట్టు ఉండాలి. సో ఇలా ముద్దలాగా వస్తే అక్కడతో ఇంకా పిండి కలుపుకోవడం అయిపోయినట్టే. సో బియ్యం పిండి అలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే ఒక మూకుడు తీసుకుని, సరిపడా మూకుడు ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని దానిలో సరిపడా ఆయిల్ పోసుకోవాలి. మా మమ్మీ అయితే ఒక ప్యాకెట్ ఫుల్ ఆఫ్ ఆయిల్ పోస్తోంది. అంటే అది డీప్ ఫ్రై అవ్వడానికి ఆ చక్రం మొత్తం మునిగితే అది నీట్గా ఫ్రై అవుతుంది. కొంచెం పోస్తే అది నీట్గా ఫ్రై అవ్వదు అనమాట. ఆయిల్ కాగేలోపు ఈ పిండి అయితే ఏదైతే ఉందో అది చక్రాల గిద్దలో ఇలా నీట్గా ఒకసారి గట్టిగా నలుపుకొని ఇలా స్టఫింగ్ అనేది లోపల ఎయిర్ లేకుండా టైట్గా పిండిని అనేది దానిలో పెట్టుకోవాలన్నమాట. లేకపోతే చక్రాలు వేసేటప్పుడు అది తేడా వస్తుంది. సో ఇలా నీట్గా పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్లో వేసేయడమే. సో చక్రాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాము. ఎంతైనా నా ఫేవరెట్ కదా, చాలా బాగున్నాయి. సో చూసారు కదా, ఇది బ్లాగ్ అనమాట. ఇంకా చాలా చాలా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు అయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సౌకి కబుర్లు. బాయ్ బాయ్.